2019కి ముందు మాట చిన్న చెప్తాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో మా దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జనభూమి కమిటీ అనేది ఉండేది. వాళ్ళు డబ్బు రూపంలో కానీ లేదనుకో వాళ్ళ మనుషులైతే మాత్రమే పనిచేసేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మీరు అప్పట్లో పాదయాత్ర చేశారు, కొన్ని హామీలు వచ్చారన్న. ఆ హామీలో ఇవ్వని ఒకటేంటంటే దేవుని దూతగా వాలంటీర్ని పంపించడం. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో దివ్యాంగులకి ఏం కావాలి, దివ్యాంగులకి ఎటువంటి హెల్ప్ కావాలి, ఒక పెన్షన్ నుంచి మాట్లాడుతున్నారు అందరూ. కానీ పెన్షన్ వాళ్ళు మాత్రం కాదు, సగం సర్టిఫికేట్ అయినా సరే, ఆధార్ కార్డు అయినా సరే, ప్రతి ఒక్కటి వచ్చి మేము కాలు బయట పట్టకుండా చూసుకునే వాళ్ళన్నా. కానీ మీ 5 సంవత్సరాల గడువు తీరిన తర్వాత చంద్రబాబు నాయుడు తన అక్కుస మీ మీద ఏం చేయలేక దివ్యాంగుల మీద మరియు వృద్ధుల మీద పడ్డారన్న. అదేంటంటే వారం గత నేను పేపర్లు విన్నాను, దివ్యాంగులకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారంట వాలంటీర్ అన్నారు. తర్వాత 2వ తారీఖు 3 చూస్తే మళ్ళీ ఇవ్వనన్నారు. అదేంటని చూస్తే చంద్రబాబు నాయుడు కొందరితోటి మళ్ళీ పిటిషన్ వేయించి పెన్షన్ ఏదైతే ఉందో అక్కడికే వెళ్ళాలి, ఈ వాలంటీర్స్ ఏంటి ఉన్నారో మీ దూతగా వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఆపించేయమని పిటిషన్ వేశారంట. ఏదైనా సరే వేరే వేరే మార్గంలో చూపించాలి, కానీ దివ్యాంగుల మీద వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం మాకు చెప్పన్నా, ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోతారు చెప్తున్నానన్నా. ఇంకోటి ఏంటంటే నేను కళ్ళారా చూశాను, ఒక వృద్ధురాలు పెన్షన్కి వెళ్ళలేక వేరే వాళ్ళ కాల్ చేస్తే 5ంటికి వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ మూసేస్తున్నారన్న. ఎందుకు మూసేశారని అడిగితే పొద్దున 10ంటికి రమ్మన్నారు. వృద్ధురాలు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది. ఇవి చూసారన్న ఎంత బయట మండిపోతుందో. ఆ ఎండలో కూడా ఎవరి సహాయం లేకుండా కుంటుకుంటూ 10 నుంచి 11 గంట టైం పట్టింది. ఆ గంటలో వెళ్ళి కూర్చొని పైన చెట్టు లేదు, కూర్చోడానికి ఎటువంటి అడుగోలు లేదు, ఎండలో 11:30 వరకు కూర్చొని పెన్షన్ అందుకోకుండానే పడిపోతే మేము వెళ్ళి సంఘం దర్పుని వెళ్ళి ఆటోలో హాస్పిటల్కి ఉంచాము. డీహైడ్రేట్ వల్ల పడిపోయిందని చెప్పి విన్నారు. ఈ కారణం ఎవరని చెప్పన్నా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, మీరందరూ గమనించాలి ఒకసారి. ఎవరు ఎన్ని కుతంత్రాలు పడినా సరే మనం మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ రావాలి. రావలేదా? జై జగన్, జై జగన్. కనుకన్నా మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీ వ్యవస్థ వస్తుంది. మీరు వచ్చిన తర్వాత మీ దూతగా వాలంటీర్ మళ్ళీ పంపించండి అన్న. మేము మాత్రం మీకే అండగా ఉంటాము. నెక్స్ట్ సీజన్ కానే కాదు, వాలంటీర్ పంపిస్తే మాత్రం రాబోయే 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మీరు వచ్చి ఏమన్నా ఉంటాము.